जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। అనే రాక్షసుడు పూర్వం తపస్సు చేసి బ్రహ్మ వల్ల రకరకాల వరాలు పొందాడు. నేను ప్రయోగించిన శస్త్రాన్ని వెనక్కు పంపించి దాంతో నన్ను సంహరించినప్పుడే నాకు మరణం రావాలి, ఏ పురుషుడి వల్ల నాకు మరణం సంభవించకూడదు అని వరాలు పొందాడు. వరాలు పొందే వరకు సాత్వికంగా ఉంటారు రాక్షసులందరూ, మనకు తెలిసిందే కదా. వరాలు రాగానే ఆ వరబలంతో మదిస్తారు, ముల్లోక వాసుల్ని కూడా రకరకాలుగా హింసించడం ప్రారంభిస్తారు. ఈ భండాసురుడు కూడా అదే పని చేశాడు. ఇతని బాధలు భరించలేని దేవతలందరూ యథాప్రకారంగా మహావిష్ణువుని శరణు వేడారు. ఆయన పెదవి విరిచాడు, అబ్బే నా చేత కాదు ఇది, ఏ పురుషుడు వల్ల మరణం లేదన్నాడు, ఏ అస్త్రం వల్ల అతడికి మరణం లేదు, నేనే బాణాలు వేసినా, ఏ అస్త్రాలు శస్త్రాలు ఏం వేసినా కూడా ప్రయోజనం ఉండదు, మీరు వెళ్ళి శంకరుని ప్రార్థించండి అన్నాడు. సరే, దేవతలు మహర్షులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు, పరమేశ్వరుని కీర్తించారు. ఆయన కూడా నిట్టూర్చాడు, శస్త్రాస్త్రాల వల్ల కానీ పురుషుల వల్ల కానీ వాడికి మరణం లేదు, నేను కూడా ఏం చేయలేను, కాబట్టి మీరు వెళ్ళి జగన్మాతను ప్రార్థించండి అన్నాడు. సరే, వీళ్ళందరూ జగదంబనం మణిద్వీపానికి వెళ్ళి మరి ప్రార్థించారు. అమ్మా జగదీశ్వరి, ఈ భండాసురుడి బాధలు భరించలేకపోతున్నాం తల్లి, స్త్రీ చేత మరణించేటట్లు వరం ఉంది వాడికి, కాబట్టి నీవు తప్ప ఎవరు అతన్ని చంపలేరు, వెంటనే బయలుదేరమ్మా, చచ్చిపోతున్నాము, ప్రాణాలున్నా లేని వాళ్ళలాగా అయిపోయాము, జీవోత్సవాలు అయ్యామని వేడుకున్నాను. ఆమె అభయం ఇచ్చి, సరే నేను లలితాంబిక రూపం దాలుస్తాను, వాడిని దండెత్తి వాడిని చంపేస్తాను, మీరు నిర్భయంగా మీ లోకాలకు వెళ్ళండి అని చెప్పి తర్వాత లలితాంబిక అవతారం ఎత్తింది. తన అంశలైనటువంటి నవదుర్గలను కూడా రమ్మన్నది. అసంఖ్యాకమైన సైన్యంతో వచ్చి ఆ బండాసురుడి మీద దాడి చేస్తుంది. వాడు కూడా సామాన్యుడా, లెక్కలేనంత సైన్యం వాడికి కూడా ఉంది. వాడు వచ్చి యుద్ధం మొదలుపెట్టాడు. మొట్టమొదటి రోజు యుద్ధం భీకరంగా నడిచింది. ఈ నవదుర్గల స్వైర విహారానికి ఈ రాక్షస సేనలు తట్టుకోలేకపోతుంది. సైన్యం క్రమంగా నశించిపోతుంది. భండాసురుడు కూడా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించాడు, చాలా శక్తివంతుడే వాడు కూడా. అయినా కూడా అక్కడ ఎదుట నిలబడి ఉన్నది ఎవరు? లలితాంబిక. అందుకని ఆమె శక్తి ముందు నిలబడలేకపోతున్నాడు. ఆ రోజు యుద్ధం ముగిసింది. తన నగరానికి తిరిగి వచ్చాడు. విచారపడుతున్నాడు, ఈ స్త్రీలను ఎట్లా నిలువరించాలి అని ఆలోచించి 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 శుక్రాచార్యుని తలుచుకుందాం అనుకున్నాడు. ఆయన వేరే వరాల కోసం, కొత్త శక్తులు సంపాదించడం కోసం అడవులకు వెళ్ళి తపోదీక్షలో ఉన్నాడు. అందుకని ఆయన కొడుకైన విశుక్రుణ్ణి స్మరించుకున్నాడు. ఆయన వచ్చాడు, ఏం భండాసురుడు నన్ను స్మరించుకున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. ఈయన కూడా అన్ని రకాల విద్యల్లో తండ్రిని మించిన తనయుడు. భండాసురుడు గురుపుత్రుడు నమస్కరించి, స్వామి, దేవీ సైన్యాల చేతుల్లో మా సైన్యం అంతా చిత్తు చిత్తుగా ఓడిపోతుంది, ఎన్నో దివ్య అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను, లలితాదేవి యుద్ధ చాతుర్యం ముందు నిలబడలేకపోతున్నాను, నేను ఆమెను ఆపాలి కానీ కుదరడం లేదు, ఆమెను జయించే మార్గం కనబడడం లేదు, అందువల్ల మిమ్మల్ని స్మరించుకున్నాను. మీ తండ్రికి తగిన కొడుకు మీరే గనుక మంత్రమో తంత్రమో యంత్రమో ఏదో చేసి నాకు ఒక దారి చూపించండి, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించండి అని వేడుకున్నాడు. ఆ దివ్యశక్తుల మీద విజయం సాధించడమే అతని లక్ష్యం. సరే, భండాసురుడు ప్రార్థనను మన్నించిన విశుక్రుడు ధ్యానంలో కాసేపు కూర్చున్నాడు. అప్పుడు ఆయనకి ఒక ఉపాయం తట్టింది. కళ్ళు తెరిచి, భండాసురా, ఉపాయం తెలిసింది నాకు. బ్రహ్మ నీకు ఇచ్చిన వరం లలితాదేవికి అదృష్టంగా మారడం వల్ల ఆమె నిర్విఘ్నంగా నీ మీద విజయాలు సాధిస్తూ ఉంది. ఆమెకు విఘ్నం కలిగించే మహాశక్తిమంతమైన జయ విఘ్నం అనే యంత్రాన్ని నేను నిర్మించి నీకు ఇస్తాను.
ఆ అస్త్రాన్ని రేపటి యుద్ధంలో ఆవిడ మీదకి ప్రయోగించు, ఫలితాలు నీవే చూస్తావు, నీకే విజయం లభిస్తుంది అన్నాడు. సరే, భండాసురుడు ఆనందించాడు. అవసర సమయంలోనూ ఆపద సమయంలోనూ నన్ను ఆదుకుంటున్న మీకు నమస్కారాలు, సామగ్రి అంతా తెప్పిస్తాను, వెంటనే దాన్ని నిర్మించండి అన్నాడు. సరే, ఇక విశుక్రుడు విద్యుక్తంగా అది నిర్మించడానికి పూనుకున్నాడు. హోమం చేశాడు. 2 క్రోసుల నిడివి ఉన్న ఒక పెద్ద శిలను తీసుకున్నాడు. దాని మీద 8 శూలాలు, 8 కోణాలున్న జయవిఘ్నం అనే మహామంత్రాన్ని రాశాడు. రాసిన తర్వాత మంత్రశక్తిని ఆవాహన చేశాడు. తర్వాత ఆ శిలే అస్త్రంగా మారే విధంగా మంత్రజలంతో అభిమంత్రించాడు. తర్వాత ఆ మహాశిల మహాశక్తివంతమైన బాణంగా మారిపోయింది. అప్పటికి తెల్లవారు. ఇదంతా రాత్రిపూట చేశాడు అన్నమాట. సరే, ఉదయమే భండాసురుడు స్నానపానాలు ముగించుకున్నాడు. యుద్ధానికి తగిన బట్టలు ధరించి బయలుదేరాడు. గురుపుత్రుడికి నమస్కరించాడు. బాణంగా తయారు చేసిన జయవిఘ్న యంత్రాన్ని అతనికి ఇచ్చాడు విశుక్రుడు. ఈ మహామారణాస్త్రాన్ని సమయం చూసి ఆవిడ మీద ప్రయోగించు, విజయం నీదే, విజయభావాన్ని దీవించాడు, పంపించాడు. సరే, కొత్త ఉత్సాహంతో భండాసురుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆనాడు కూడా నవదుర్గా సమేతంగా లలితాదేవి వచ్చింది. భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధం చాలా తీవ్ర స్వరూపంలో ఉన్నప్పుడు, తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు భండాసురుడు అదే తగిన సమయం అని చెప్పి ఆ జయవిఘ్నాస్త్రాన్ని తీసి మంత్రం చదివి ప్రయోగించాడు. మరుక్షణం ఆ మారణ దారుణాస్త్రం 2 క్రోసుల నిడివి ఉన్న శిలగా మారిపోయి భయంకరమైన అగ్నిజ్వాలల కక్కుతూ వాళ్ళ మీదకి దూసుకుపోయింది. ఆ యంత్ర ప్రభావం వల్ల అది ప్రయాణిస్తున్నంత మేరకు కూడా దేవీ సైన్యానికి విఘ్నాలు కలుగుతున్నాయి. వాళ్ళు శస్త్రాలు ప్రయోగించలేకపోయారు, అస్త్రాలు ప్రయోగించలేకపోయారు, మంత్రాలు కూడా మర్చిపోతున్నారు, ఏ ఆయుధాన్ని ఎట్లా ప్రయోగించాలో కూడా మర్చిపోతున్నారు. ఆ విధంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. దివ్య మంత్రాలు కూడా ఏవి గుర్తు రావడం లేదు వాళ్ళకు. ఇట్లా ఈ దేవీ సైన్యం అంతా విఘ్నాలతో తికమకబడుతూ ఉంటే అసలు సైన్యం ఆ మేరకు విజృంభించి వాళ్ళ మీద దాడి చేసి చావగొట్టేస్తున్నారు. లలితాదేవి కూడా గమనించింది. తన సైన్యానికి వస్తున్న ఆటంకాలు, విఘ్నాలు అన్నీ చూసింది. ఇంతలో దేవీ సైన్యాలందరూ వెళ్ళి ఆవిడ పాదాలు పట్టుకుని, తల్లి లలితాదేవి, జగదీశ్వరి, నీవే కాపాడాలి, ఈ మారణాస్త్రం ఏదో కానీ మా శక్తులన్నింటినీ నాశనం చేస్తున్నది, మాకు దివ్యాస్త్రాలకు సంబంధించిన మంత్రాలు గుర్తు రావడం లేదు, నా దగ్గర ఉన్న ఆయుధాలు ఎట్లా ప్రయోగించాలో కూడా గుర్తు రావడం లేదు, ఏ అస్త్రము శస్త్రము కూడా మేము ప్రయోగించిన రీతిలో వెళ్ళి ఆ రాక్షసులను తాకి వాళ్లకు హాని కలిగించడం లేదు, ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. ఇట్లా విఘ్నాలు, ఆటంకాలు గనక తొలగించకపోతే, ఈ మారణాస్త్రాన్ని వెంటనే నిరోధించకపోతే దేవ సైన్యం అంతా కూడా అసలు సైన్యానికి బానిసలైపోయే ప్రమాదం ఉంది తల్లి, నీవే దిక్కు, ఏదో ఒకటి చేసి ఈ మారణాస్త్రాన్ని వెనక్కి పంపించు అని వాళ్ళు వేడుకున్నారు. అప్పుడు ఈ జయ విఘ్న మంత్రాస్త్రం నిప్పులు కక్కుతూ అమ్మవారి మీదకే వచ్చింది. అది చూడగానే విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడి బీజాక్షరంతో నిర్మించిన యంత్రం అని అమ్మవారికి తెలిసిపోయింది. తక్షణం ఆవిడ విఘ్నేశ్వరుడు తప్ప దీన్ని ఎవరూ ఆపలేరు అని, నాయన విఘ్నాధిపతి గణేశ్వర అని స్మరించింది. స్మరించగానే గణేశ్వరుడు ఆమె హృదయ స్థానంలోకి వచ్చి నిలబడ్డాడు. అమ్మాయి ఏం కావాలి అన్నాడు. నాయన చూడు అన్నది. ఆ అస్త్రం మీదకి వస్తుంది కదా, చెయ్యి ఇట్లా చాచి ఆపాడు. స్వామి చేతికి తగలగానే అది వెనక్కి మళ్ళింది. ముక్కలు ముక్కలై అంతా వ్యాపించి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు తన మీద ఆ ముక్కలు పడకుండా చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకుంది ముఖానికి. ఆ శిల ముక్కలలో ఒకటి వచ్చి అమ్మవారి చేతికి తగిలింది. అది వెంటనే మారణాస్త్రంగా మారి వెనక్కి వెళ్ళి భండాసురుడు గుండెలో గుచ్చుకుంది. అతని గుండె చీల్చేసింది, పడిపోయాడు. ఎట్లా వరం కోరాడు? నేను పంపించిన మారణాస్త్రం వెనక్కు ఎవరు మళ్ళిస్తారో, అది కూడా స్త్రీ, వెనక్కి ఎవరు మళ్ళిస్తారో దానివల్ల నాకు మరణం, కానీ ఇతర అస్త్రాలతోటి శస్త్రాలతోటి నాకు మరణం లేదన్నాడు. ఇప్పుడు మరణం కలిగింది. అమ్మా అని బాధతో విలువలాడుతూ పడిపోయాడు నేల మీద. అప్పుడు అతన్ని ప్రసన్నంగా చూస్తూ అమ్మవారు అన్నది కదా, ఒరే నువ్వు పొందిన వరమే నీ పాలిట మృత్యువైంది. ఇప్పుడు నీవు ప్రయోగించిన అస్త్రంతో నీకు మరణం కావాలని కోరుకున్నావు. నేను స్త్రీని,
పురుషులు ఎవరు సంపదన్నావు, నేను స్త్రీని. నీవు ప్రయోగం చేసిన మారణాస్త్రం నా చేతికి తగిలింది, అది మారణాస్త్రంగా మారి నిన్ను బలి తీసుకుంటుంది. ఒకప్పుడు భస్మాసురుడు అనేవాడు కూడా నీలాగే అతి తెలివి ప్రయోగించి ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. తర్వాత చివరికి తన తల మీద తానే చేయి పెట్టుకుని బూడిద కుప్పగా మారిపోయాడు. దైవీ శక్తులతో ఆటలాడుకునే వాళ్ళందరికీ కూడా మంచి గతులు ఉండవు, దుర్గతులే ఉంటాయని హెచ్చరించింది. బండాసురుడు పశ్చాత్తాపం చెందాడు. లలితాదేవికి ఆమె హృదయ భాగంలో కనిపిస్తున్న విఘ్నేశ్వరుడికి కూడా నమస్కారం చేస్తూ ప్రాణాలు వదిలిపెట్టాడు. దేవతలందరూ ఆనందించారు. జయహో మాత, జయహో విఘ్నరాజా అనుకుంటూ దశ దిశల తమ జయ జయధ్వానాలు ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆకాశం నుంచి పుష్పవర్షం లలితాదేవి మీదకి విఘ్నేశ్వరుడి మీదకి కురిపించారు. అప్పుడు లలితాదేవి ఏమన్నదంటే, ఇన్నాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నాం మనం, మనకు లభించిన విజయం ఈనాడు ఎందుకు సమకూరింది అంటే, ఈనాడు నేను విఘ్నేశ్వరుని స్మరించా ఉదయమే. ఎవరే పని తలపెట్టినా ముందు గణేశ్వరుని పూజించాలన్న సంగతి మర్చిపోయాను. ఇవాళ గుర్తొచ్చి ఉదయమే పూజించాను గనుక ఆ సంప్రదాయం మనను కాపాడింది. అందుకని ఎవరైనా సరే ఏ పూజలు చేసినా ముందు వినాయకుడిని పూజించకుండా ఏది కూడా వాళ్ళకి విజయం సిద్ధించదు, ఆ పూజ కూడా నిర్విఘ్నంగా సాగదు కనుక అందరము వినాయకుడిని కీర్తిద్దాము అన్నది. మనం కూడా విజయాలు కలిగించి విఘ్నాలు తొలగించే వెంకటేశ్వరుడికి నమస్కారం చేసుకుందాము. నమస్కారం.